ఈ నెల 22న జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాన్. తనతో పాటు వచ్చే వారితో కలిసి జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. వైసీపీలో విధానాలు నచ్చక రాజీనామా చేస్తున్నానని చెప్పారు. మంగళగిరిలోని జనసేన ఆఫీసుకు వెళ్లిన సామినేని ఉదయభాను పవన్ కళ్యాణ్తో సమావేశమై జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. రేపు మా కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో మరి వారికి కూడా నా యొక్క అభిప్రాయాన్ని వారికి కూడా తెలియజేసి నేను అక్కడే వారందరి సమక్షంలోనే వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత 22వ తారీఖున సాయంత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాం. ఇక్కడ మరి ఆ పార్టీలో మనం ఉంటే ఎవరికి ఎటువంటి సహాయాన్ని చేయలేకపోతున్నాం, ప్రజలకి ఏమాత్రం కూడా ఉపయోగపడలేకపోతున్నాం, నియోజకవర్గ అభివృద్ధిని కూడా మేము ఎక్కడ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి మా కార్యకర్తలు కూడా తెలియజేసి నా యొక్క అభిప్రాయాన్ని కూడా వారికి కూడా తెలియజేసి నేను రేపు రాజీనామా ఇచ్చిన తర్వాత 22వ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను. మంగళగిరిలోని జనసేన ఆఫీసుకు వెళ్లారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. కాసేపట్లో పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పవన్ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్తున్నట్టు చెప్పారు సామినేని ఉదయభాను. రేపు వైసీపీకి రాజీనామా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు ఆయన. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసుకు వెళ్లారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత జనసేనలో చేరికపై ప్రకటించనున్నారు బాలినేని. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, జనసేనలో చేరికలకు సంబంధించి లైవ్ అప్డేట్స్ ఏంటి? భోగి జనసేన పార్టీలోకి వైసీపీ నేతలు క్యూ కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితమే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వైసీపీ నేత సామినేని ఉదయభాను ఇక్కడికి రావటం, పవన్ కళ్యాణ్తో భేటీ అవటం జరిగాయి. ఏదైతే గత కొద్ది కాలంగా వైసీపీలో తాను ఇబ్బందులు పడుతున్నానని, గతంలో వైఎస్ఆర్ స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ జగన్ తనను ప్రోత్సహించలేదని ఆయన మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా తనకు రాజకీయంగా ఎదిగే అవకాశం వచ్చిన జగన్ తనను ఎదగనివ్వలేదంటూ ఆయన ఆరోపించిన పరిస్థితి. రేపు కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం 22వ తేదీ అధికారికంగా ఆయన జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అయితే మరోవైపు ఎవరైతే ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా లాంఛనంగా జనసేన పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. కాసేపటి క్రితమే ఆయన కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యేందుకు జనసేన కార్యాలయంలోకి వెళ్లారు. 4 గంటల 5 నిమిషాలకు పార్టీ కార్యాలయంలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్లిన పరిస్థితి. ఏదైతే నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపు నిన్న సాయంత్రం సమయంలో వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత జగన్ కు పంపించారు. అదేవిధంగా ఏదైతే తాను పార్టీలో ఇబ్బందులు ఎంతవరకు ఎదుర్కొన్నాననే విషయాలను కూడా ఆయన కాసేపటి క్రితం మనకు మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన చెప్పిన పరిస్థితి. తాను కేవలం ఆత్మాభిమానాన్ని చంపుకోలేకనే పార్టీ మారుతున్నట్లు ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. గతంలో వైఎస్ఆర్ స్ఫూర్తితో తాను రాజకీయాలు చేశానని, అయినా ఆయన కుమారుడైన జగన్ కు ఆయనకు చాలా వ్యత్యాసం ఉందని మాత్రం ఆయన మాట్లాడిన పరిస్థితి. వైఎస్ఆర్ స్ఫూర్తితో ఆయన కుటుంబ సభ్యుడిగా రాజకీయాలు చేసిన తాను తన మంత్రి పదవిని కూడా పూర్తిగా త్యాగం చేసిన పరిస్థితి రాదు. పదవులు ఆశించకుండా తన పార్టీలో చేరినప్పటికీ తనకు సముచిత ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. తన పనుల కోసం వెళ్లిన ప్రతిసారి తనకు పనులు చేయకపోగా బాలినేని అలిగాడంటూ తనపై విమర్శలు, రూమర్లు క్రియేట్ చేసిన పరిస్థితి అని చెప్తున్నారు. అదేవిధంగా ఆయన గత కొద్ది కాలంగా వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర అసంతృప్తితో మాత్రం ఆయన ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆయన పార్టీ కార్యక్రమాలకు ఫలితాల అనంతరం దూరంగా ఉన్న పరిస్థితి. గత కొద్ది కాలంగా ఆయన వైసీపీని వీడి జనసేనలోకి వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా అనుకున్నట్లుగానే ఆయన జనసేనలోకి చేరేందుకు మాత్రం రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. రాజీనామా చేసిన విజయవాడకు బయలుదేరి వచ్చిన ఆయన రాత్రి నుంచి పవన్ కళ్యాణ్ కలిసేందుకు విజయవాడ నోవాటెల్లో ఉన్న పరిస్థితి. అయితే ఉదయం
పరిస్థితులు ఉన్న కారణంగా ఆయన కలిసే కార్యక్రమం సాయంత్రానికి వాయిదా పడింది. మొత్తం 4 గంటలకు ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కలిసేందుకు లోపలికి వెళ్లారు. దాదాపు గంటకు పైగా వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరుగుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే తాను ఎటువంటి బేషరతుగా ఎటువంటి హామీలు తీసుకోకుండానే జనసేనలోకి వెళ్తున్నా అని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కేవలం ఆత్మాభిమానం చంపుకోలేక తన పార్టీ మారుతున్నాను తప్ప వేరే కారణాలేం లేవు, తనకు ఎటువంటి పదవులు ఎటువంటి హామీలు అవసరం లేదని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం ఆయన బయటకు వచ్చిన తర్వాత లాంఛనంగా ఎప్పుడు ఆయన అధికారికంగా జనసేన పార్టీలో చేరతారనే అంశాలు మాత్రం తెలిసే అవకాశం ఉంది. ఆయన కాసేపట్లో బయటకు వచ్చిన తరువాత ఏ రోజు ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకుంటారనే విషయాలు మాత్రం మీడియాకి స్పష్టంగా చెప్తారని మాత్రం చెప్పిన పరిస్థితి. థ్యాంక్ యూ.